అల్లూరి జయంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరిన్ని విషయాలు మీడియాతో. రెండో సంతకాలు కేటాయించాలని, మూడోది ఏదైతే టామ్ అని చెప్పి టోటల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని చెప్పి 3 డిపార్ట్మెంట్ పెద్ద డిపార్ట్మెంట్ మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చే వ్యవహారాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎవరిని కూడా లోపల రానివ్వాలని చెప్పేసి పెట్టవాలి. 4.5 వేల మంది కాంట్రాక్టర్లు తొలగించాలని నిధులు తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్యనే వాళ్ళు తొలగించి 1000 మందిని ఇతర రాష్ట్రాల నుంచి లోపల తీసుకొస్తా ఉన్నారు. ఏమాత్రం నైపుణ్యం లేని వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. ఈ వ్యతిరేకంగా రౌండ్ సమావేశం ఉంటా ఉంది. ఇప్పుడు మన ముఖ్య వక్త శ్రీనివాసరావు మాట్లాడతారు. 1600 రోజుల పైగా విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కుని నిర్మాణాత్మకంగా పోరాడుతున్న కమిటీకి, ఎందుకంటే ఒక్క హింసాత్మక సంఘటన లేకుండా దేశ చరిత్రలో నడిచిన అతి కొద్ది ఉద్యమాల్లో ఇవాళ విశాఖ ఉక్కు కోసం ఇవాళ కార్మిక నేతలందరూ, ఉద్యోగస్తులు ఏకోన్ముఖంగా చేసే ఈ పోరాటం చారిత్రాత్మకమైంది. నరసింహరావు గారు, అలాగే సోదరులు రాజశేఖర్ గారు, ఆదినారాయణ గారు, రాము గారు, అలా కనబడి అందరూ కూడా అద్భుతంగా ఉద్యమాన్ని నడుతుంటే రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 11,000 కోట్లు ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చారు? మీరు రేపొద్దున దీన్ని అమ్మటానికి, ఆదాని గారికో ఇంకొకరికో లాభం చేయడానికి, బ్యాంకుల అప్పులు తీర్చడానికి, దాంట్లో 80-90% వాడుకుని మీ పాత బాకీలు ఎవరో అక్కడ సెటిల్ చేయడానికి వాడుకుని పావలా బేడ మాత్రం దీని మీద కర్మాగారం మీద ఖర్చు పెట్టడానికి షో చేస్తున్నారా? వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్యసనాతనవాదం అంటూ గట్టిగా ఉద్యమిస్తున్న కళ్యాణ్ బాబు గారికి వాడు విజ్ఞప్తి చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చేది ఏం మాట్లాడారో దయచేసి గుర్తుంచుకోండి. గవర్నీలు ఇదే ఉద్యమంలో మేము ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన శ్రీనివాసరావు గారు ఇవాళ ఇక్కడ చేసిన ఉద్యమ శిబిరమే అవసరం లేదని మాట్లాడటం మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కటి చెప్తున్నానండి, వాళ్ళకి అందరి డిమాండ్ ఒకటే, విశాఖ ఉక్కు అంటే నేను అలాగే అక్కడున్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడారు. వాళ్ళ కేటీఆర్ గారికి, ప్రవీణ్ గారికి, వెస్లీ గారికి, వెంకటరెడ్డి గారికి, సాంసర్కి అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉద్యమం ఆ రోజు మీరు అమలయ్యారు. సాయిరెడ్డి ఎక్కడ, కరీంనగర్ ఎక్కడ, వరంగల్ ఎక్కడ, అనంతపురం, కర్నూలు, వాళ్ళ తెలుగు జాతి మొత్తం దీనికోసం ప్రాణాలు అర్పించింది. ఇది ఒక ఆత్మగౌరవ చిహ్నం, ఒక అభివృద్ధి చిహ్నం. ఇవాళ దీన్ని మీరు కొంతమంది ఒక్కొక్కటిగా కుక్కని చెప్పే ముందు పిచ్చి కుక్కని ముద్ర చేస్తే నీచమైన కుట్రలకు కేంద్రం పాల్పడుతుంది. ఇవాళ మీరు బానిస జాతిగా తయారు చేయబోతున్నారా? గవర్నర్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, మీ మీద కేసు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయని మీ అందరూ కలిసి తల తాకట్టు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని విశాఖపట్నంలో యోగా పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, దట్ సెకండరీ ఇష్యూ. ఇవాళ వచ్చిన మోడీ గారి చేత ఇక్కడ దీన్ని తిరిగి మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఉంచుతామనే ప్రకటన ఎందుకు చేయించలేకపోయారు? ఆదాని గారికి 9%, ఇక్కడ 13% వడ్డీలు వేసి ఇక్కడ ప్లాంట్ని సరనాశనం చేసే కుట్రలు చేస్తున్నారా? ఇవాళ ఒక్కొక్క దాని విభాగాన్ని, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఇంకొక 3 డిపార్ట్మెంట్లో మీ యొక్క తాపేదారులు, నేను ఈ పదం వాడు, మీ యొక్క తాపేదారులు ఎవడాది? తారాచందు, పూలచందు, మాడిచందు ఏం తీసుకొచ్చి మీకోసం ఇవాళ ఇక్కడ పెత్తనం చేస్తా పోలీసులను తీసుకొచ్చి పెత్తనం చేస్తున్నారా? సిగ్గుందా మీకు? పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ బెదిరిస్తారా కార్మికుల్ని? దాంట్లో ఏరో చేశారు ఆ మాట. ఇవాళ మీకోసం తాపేదారుల కోసం ఒక్కొక్కటే రద్దు చేసుకుంటూ వెళ్తున్నారా? గంగవరం పోర్టు తీసుకెళ్ళి ఆ గుజరాతీ వ్యాపారికి అడ్డంగా అమ్మేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాలు అమ్మే హక్కు మీకు ఎక్కడిచ్చారు? ఎవడన్నా కానీ ఎందుకు తీసుకోవట్లేదు? ఆ కాకినాడ సీ పోర్టు కేవీరావు గారికి పిలిచారు, సంతోషం. మరి ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వ వాటా స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్గా పోర్టు ఉన్న గంగవరం పోర్టుని ఇక్కడ అందరూ పోరాడి సాధించుకుని ఆ రోజు హక్కు సాధించుకున్నాం. 100% రాష్ట్ర ప్రభుత్వానికి చెందబోతుంది. 5,000 ఎకరాలతో సహా పోర్టు మొత్తం వచ్చే కొద్ది సంవత్సరాల్లో తెలుగు జాతి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు చెందబోతున్న పోర్టును తీసుకెళ్ళి మీ అయ్యే జాగీరని ఇచ్చారా? అందుకని వాళ్ళ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణని కుట్రపూరితంగా ఎంప్లాయీస్ ఒకప్పుడు 34,000 మంది ఉన్నారు, వాళ్ళు 20,000 మంది ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్లు, అలాగే కార్మికులు అందరూ కలిసి అయ్యారు. రేపు పొద్దున మళ్ళీ 1000 మందికి ఓఆర్ఎస్
విఆర్ఎస్ తీసుకున్నట్లు కుట్రలు చేస్తా ఉన్నారు. ఏంటని బలవంతం ఒత్తిడి చేస్తే ఇంకో విఆర్ఎస్కి 1000 మంది జీతాలు ఇవ్వలేదు. సిగ్గుందని మీకు అందరికీ జీతాలు వస్తున్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నాయకులందరికీ రూపాయి వచ్చినా మీకు జీతాలు వస్తున్నాయి. ఇక్కడ కార్మికులకి అనేక మందికి గత 9 నెలల నుంచి జీతాలు ఆగిపోయి వీళ్ళని బలవంతాన్ని పొగపెట్టి పంపించే దుర్మార్గమైన కుట్ర చేస్తూ ఉన్నారు. ఉత్తరాది నేను చెప్తే ఇతర పెద్దలు జాతీయ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘాల వాళ్ళు ఉన్నారు. రెస్పెక్ట్ దెమ్, బట్ మై పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఉత్తరాది అహంకారంతో గుమా వ్యాపారులకి అడ్డంగా ఇది అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయీస్లో ఆ రోజు మనం పోరాడితే ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉత్తరాంధ్రకి హైయెస్ట్ టెక్నికల్ జాబ్స్ రాలేదు. ఆ రోజు ప్రాబ్లం జరిగింది, రావాలి.